రంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలంలో నల్లవల్లి పంచాయతీ పరిధిలోని ప్యారనగర్ డంప్ యార్డ్ ఏర్పాటుకు వ్యతిరేకంగా గత 21 రోజులుగా వివిధ రూపాల్లో జరుగుతున్న నిరసనలు దీక్షల్లో భాగంగా 27న జరిగే ఎమ్మెల్సీ ఎన్నికలలో గ్రాడ్యుయేట్ ఓటింగ్ ను గుమ్మడిదల రైతు జేఏసీ అఖిలపక్ష నాయకులు స్వచ్ఛందంగా ఓట్లు బహిష్కరించాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా గుమ్మడిదల మండల కేంద్రంలో అఖిలపక్ష పార్టీ నాయకులతో కలిసి జేఏసీ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జేఏసీ అధ్యక్షులు జైపాల్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పుట్టా నరసింహరావు, బీఆర్ఎస్ మండల అధ్యక్షులు కొత్తపల్లి ప్రభాకర్ రెడ్డి, బీజేపీ పార్టీ మండల అధ్యక్షులు రెడ్డిలు మాట్లాడారు. డంపింగ్ యార్డ్ ఏర్పాటు వ్యతిరేక పోరాటానికి జేఏసీ తీర్మానానికి కట్టుబడి ఉంటామని అఖిలపక్ష నాయకులు మీడియా సమావేశంలో తెలిపారు. భవిష్యత్ తరాల మనుగడ కోసం ఇక డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేయొద్దు అంటూ నినాదాలు చేశారు. ఈ పిలుపుకు ప్రతి ఒక్కరూ కట్టుబడి ఉండాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో జేఏసీ నాయకులు, అఖిలపక్ష నాయకులు పాల్గొన్నారు. రైతు జేఏసీ ఐక్యత, రైతు జేఏసీ ఐక్యత, అఖిలపక్షం ఐక్యత. ఈరోజు జేఏసీ ఏర్పాటు చేసిన సమావేశంలో అన్ని పార్టీల నాయకులకు, అధ్యక్షులకు ఇక్కడికి వచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఈరోజు మేమందరం తీసుకున్న నిర్ణయం ఏమిటంటే 27 తారీఖు జరిగే ఎమ్మెల్సీ ఎన్నికలకు అందరం స్వచ్ఛందంగా మేమందరం ఏకగ్రీవంగా తీర్మానం చేసుకున్నాము. ఎందుకంటే ఎలక్షన్లో పాల్గొనొద్దని అందరం తీర్మానం చేసుకోవడం జరిగింది. దానికి మేము అందరం మా పార్టీ తరఫున కావచ్చు, మేమందరం కూర్చొని నిర్ణయం తీసుకున్నాము. ఎందుకంటే ఇక్కడ ఉన్న మండలంలో డంప్ యార్డ్ కావడం వల్ల మండల ప్రజలందరికీ ఇబ్బంది జరుగుతుంది. కాబట్టి ముందు ప్రాణాలు ముఖ్యం, రాజకీయాలు పక్కన పెట్టి, ఎందుకంటే డంప్ యార్డ్ పడితే అందరికీ ఇబ్బంది జరుగుతుందన్న ఉద్దేశంతో ఈరోజు మేమందరం స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఎలక్షన్లలో బైకాట్ చేయడం జరిగింది. ఈరోజు జేఏసీ అఖిలపక్షాన ఏర్పాటు చేసిన సమావేశంలో జేఏసీకి అనుగుణంగానే మా పార్టీ బీజేపీ పార్టీ కూడా ఆ ఆదేశాల మీదకే పనిచేస్తామని సభముఖంగా తెలియజేస్తాం. ఎక్కడైనా ఒక జేఏసీ ఏర్పడ్డదంటే పార్టీలను పక్కకు పెట్టి జేఏసీ ఏర్పడ్డాము. ఈ పార్టీలు ముఖ్యం కాదు. మనమందరం బతుకుండాలంటే ఆ డంప్ యార్డ్ బంద్ కావాలి. మనము పోరాటం అంతవరకు చేసే వరకు మీరంతా సహకరించి అందరు గట్టిగా ఉండి పార్టీలు అనేది పేరు చెప్పకుండా విడిపోకుండా గట్టిగా కొట్లాడటాన్ని మనం వ్యతిరేకంగా లేదు. ఈ సమావేశంలో పాల్గొంటున్న జాక్ అధ్యక్షులు జైపాల్ రెడ్డి గారికి, అలాగే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఐలేష్ గారికి, బాలరెడ్డి గారికి, పెద్ద నాయకులకు, మండల నాయకులందరికీ కూడా పేరు పేరున నమస్సు. ప్రజల అభిప్రాయం మేరకు 27 తారీఖు జరిగే గ్రాడ్యుయేట్ ఎలక్షన్లో స్వచ్ఛందంగా ప్రజలే చెప్తారు. మనం ఈ మండలం నుంచి ఏ ఒక్కరం కూడా ఓటు వేయొద్దు, ప్రభుత్వాలకు తెలవాలి. మనం చేసే పోరాటం 22 రోజుల నుంచి పోరాటం చేస్తున్నాం. గ్రాడ్యుయేట్ మా బాధను అర్థం చేసుకొని మీరు కూడా స్వచ్ఛందంగా మాకు మద్దతు తెలపాలని. రైతు జాయింట్ యాక్షన్ కమిటీ ముందుకొచ్చి స్వచ్ఛందంగా ఓటర్లే బైకాట్ చేస్తున్నప్పుడు మరి ఖచ్చితంగా మనం సపోర్ట్ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు జాయింట్ యాక్షన్ కమిటీ తరఫున మరొకసారి ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఎందుకంటే ఎలక్షన్లో పార్టిసిపేషన్ చేయట్లేదు. దాని మీనింగ్ ఏంటంటే ప్రభుత్వానికి తెలియాలి. గత 20 రోజుల నుంచి మనం ధర్నా చేస్తున్నాము, కానీ ఎక్కడ స్వచ్ఛందంగా చేస్తున్నాము. సో ఈ ఎలక్షన్ వల్ల మంచి అవకాశం. దీనివల్ల మరి కొంచెం ఇది స్టేట్ గవర్నమెంట్ వరకు పోవాలి, త్రూ ఎలక్షన్ కమిషన్ ద్వారా సెంట్రల్ గవర్నమెంట్కి పోవాలి. ఎందుకంటే డంప్ యార్డ్ ఏర్పాటు చేయడం వల్ల లాభాలు ఎవరికి లేవు, నష్టాలు అనేది ఆల్మోస్ట్ ఇక్కడ ఉన్న 2,50,000 మంది వరకు ఇంపాక్ట్ కాబోతుంది. ఇక్కడ పచ్చటి పొలాలు, ఇక్కడ ఉన్న 5,000 ఎకరాల అడవి నాశనం కాబోతుంది. ఇక్కడ పక్కనే 10 కిలోమీటర్ల దూరంలో ఎయిర్ ఫోర్స్ అకాడమీ ఉంది. అది మన దేశానికి రక్షణ కవచంలా ఉంటుంది. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని సో మరొకసారి ఈ ప్రజల తరఫున ఈరోజు ఎలక్షన్లో పాల్గొనబోము అనేది అది చాలా పెద్ద విషయం. ఖచ్చితంగా మన ప్రభుత్వం ఆలోచన చేసి ఖచ్చితంగా డంప్ యార్డ్ను
ఆపాలని రిక్వెస్ట్ చేస్తూ మరొకసారి జాయింట్ యాక్షన్ కమిటీ తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాను.